పని చేసేది నాకు అర్థం కాలేదు. ఆ శాఖకి తప్పినటువంటి పని చేయకుండా ఎట్టుంటారు వాళ్ళు? అప్పుడు అధికారులు ఎవరున్నారు అక్కడ? వాళ్ళు నిద్రపోతున్నారా? మంత్రి ఏం చేయాలి? తను ఫైల్ తయారు చేయడు కదా. ఫైల్ తయారు చేసింది చేయాల్సింది ఎవరు? అధికార యంత్రాంగం. అంటే మొన్నే జ్యోతి రాసింది, మీరు చదివే ఉంటారు, ఎవరి దగ్గర ఎన్ని ఫైల్ పెండింగ్ ఉన్నాయి ఏంటి, ఈ లెక్కల ఆధారంగా ఆ పెండింగ్ ఫైల్ ఆధారంగా మార్కులు పడుతున్నాయి అని. అందులో చూసినప్పుడు సవిత గారి దగ్గర చాలా పెండింగ్లో ఉన్నాయంట, కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఆయన అసలు పెద్ద పట్టించుకోవట్లేదని ఇలాగేదో రాశారు ఒక కథనం అయితే. మరి అది ఎంతవరకు రాస్తున్నారు అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు రిపోర్టర్లు ఇదివరకు నాకు బాగా గుర్తు 2004 దాకా, అంటే నేను డైరెక్ట్గా ఫీల్డ్ జర్నలిజంలో 94 నుంచి చేస్తూ వచ్చాను కాబట్టి అప్పుడు మామూలుగా అధికారులు బాగానే మాట్లాడుతుండేవాళ్ళు, అంతా మాట్లాడుతుండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారు అంటే అపారమైన విధేయత ప్రదర్శించేవాళ్ళు. మనం మాట్లాడినప్పుడు కూడా అసలు సార్ సూపర్ టాలెంట్ రెడ్డి అని మాట్లాడేవాళ్ళు. 2004 ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు నేను వీళ్ళని అడిగాను అన్నమాట. ఇంకా ఇప్పుడు మీకు ప్రశాంతం అనుకుంటా కదా, నేను ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది మరి, ఆయన అయితే చక్కగా పని చేయించుకున్నాడని మీరు అందరు చెప్పేవాళ్ళు కదా అని. అప్పటిదాకా చంద్రబాబు గారి గురించి విపరీతంగా పొగిడిన అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లే ఓ దరిద్రం వదిలిపోయిందండి మాకు అంటూ మాట్లాడారు. అదేందండి మొన్నటిదాకా ఎట్లా మాట్లాడారు కదంటే, ఇప్పుడు ఆ ప్రభుత్వ అధికారులు మేము ఎట్లా మాట్లాడతాం, మీలాంటి వాళ్ళు వాళ్ళతో ర్యాపోలో ఉంటారు, మాకు తెలియదు.